నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు. నీ సాక్ష్యము సత్యము కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చి తినో, ఎక్కడికి వెళ్ళుదునో నేనెరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినా నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుంచి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పుచున్నారు. నేనెవరికీ తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడనున్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను. నన్ను పంపిన నా తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టియున్న చోట ఈ మాటలు చెప్పెను. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు, గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరని ఆయన చెప్పుచున్నారే. తనను తానే చంపుకుంటాడేమో. మీరు క్రిందివారు, నేను పైనుండు వాడను. మీరు ఈలోక సంబంధులు, నేను ఈలోక సంబంధులను కాను. కాగా మీ పాపములలోనే ఉండి మీరు చనిపోవుదరని మీతో చెప్పి తిని, నేను ఆయనని విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నీవెవరో చెప్పవలేను. మొదట నుండి నేను మీతో ఎవరిని చెప్పుచుంటినో వారని. మిమ్మును గుర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు. గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన యుద్ధ వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నాను. తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతటా నేనే ఏమీ చేయక నా తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకిష్టమైన కార్యముని నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన ఆ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. మేము అబ్రహాం సంతానము. మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని చెప్పుచున్నావు. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటినే జరిగించుచున్నారు. మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారు. మేము వ్యభిచారికి పుట్టిన వాళ్ళము కాము. దేవుడు ఒక్కడే మాకు తండ్రి. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతటా నేనే వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి నరహంతకుడే ఇంటి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించి మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. మేము దీనిని ఒప్పుకోము. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు?
దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మనం విశ్వాసించవు. మీరు దేవుని సంబంధులు కారు గనుకనే మీరు వినరని చెప్పాను. నీవు సమరయుడవను దెయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరియే కదా? వాళ్ళు చెప్పేది నిజమే. నేను దెయ్యము పట్టిన వాడను కాను. నా తండ్రిని ఘనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెదకుట లేదు. వెదగుచు తీర్పు తీర్చుచూ ఉండేవాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడును మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు దెయ్యం పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదను. అబ్రహామును ప్రవక్తలను చనిపోయేది. ఈయనను ఒకడు నా మాటలు గైకుని వాడు ఎన్నడూ మరణమును చవిచూడు. మన తండ్రి అయిన అబ్రహాం చనిపోయాను గదా, నీవు అతని కంటే గొప్పవాడివా? ప్రవక్తలను చనిపోయేది. నిన్ను నీ గౌడవని చెప్పుకొనుచున్నావు. నన్ను నేనే మహిమ పరుచుకునిన ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరి గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు. నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల నేను అబద్ధికుడిన ఎందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. అది చూచి సంతోషించెను. నీకింకను 50 సంవత్సరములు లేవే, నీవు అబ్రహామును చూసినవా? అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇష్టం వచ్చినట్టు కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్లు ఎత్తిరి.